నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం। నేను పద్మావతి। జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాకు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు 2024 లభించింది। విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు। అత్యంత పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు నిర్వహించే వినూత్న కార్యక్రమాలు, ఓటర్లను జాగృతం చేయడం తదితర అంశాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు కలెక్టర్ ఈ అవార్డును అందుకున్నారు। అదేవిధంగా ఉత్తమ పనితీరు కనబరిచినందుకు ఒంగోలు ఆర్డీఓ కె లక్ష్మీ ప్రసన్న, దర్శి తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్లకు కూడా అవార్డులు లభించాయి। అవార్డు గ్రహీతలను సిఎస్ విజయానంద్తో పాటు రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎం వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు అభినందించారు। అర్హులైన యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు। 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జేసీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। జాతీయ ఓటర్స్ డే సందర్భంగా సేకరించిన సంతకాల క్యాంపెయిన్ కు కేటాయించిన ఫ్లెక్సీపై జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ చిన ఓబులేసు, ఇతర అధికారులు సంతకాలు చేశారు। అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు। सर कुछ साइड की వేదికను అలంకరించి ఉన్నారు। కానీ సంస్కరణకు ప్రోచుకొని చీకటి నుండి వెలుగులోకి ప్రార్థిస్తూ మనకు తెలియనటువంటి డిఆర్ఓ గారు చీకటి నుండి వెలుగులోకి జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటు హక్కు ప్రాధాన్యత, ఓటు ఎలా వేయాలి వంటి విషయాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు। ప్రజలు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవడంతో పాటు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు। కార్యక్రమంలో డిఆర్ఓ చిన ఓబులేసు, డిపిఓ గొట్టిపాటి వెంకటనాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, డిఆర్డీఏపీడీ తేళ్ల రవికుమార్, డిఈఓ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఓటు హక్కు సక్రమంగా వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు। కొత్తగా ఓటు హక్కు పొందిన యువతీ యువకులకు ఎపిక్ కార్డులు అందజేశారు। National Voters Day is particularly special as the Election Commission completes 75 years of dedicated service to this great nation. National Voters Day is not just an occasion to celebrate the inception of the Election Commission of India, but also an opportunity. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని ఈ 11వ జాతీయ ఎన్నికల దినోత్సవాన్ని ఘనంగా మనం నిర్వహించుకోవడం జరిగింది। సో ఈరోజు మనము ర్యాలీతో పాటు మరి ఇప్పటి వరకు అత్యధికంగా ఎన్నికల్లో పాల్గొన్నటువంటి సీనియర్ సిటిజన్కి సత్కరించుకోవడం, గౌరవించుకోవడం జరిగాయి। అట్లాగే 18 సంవత్సరాలు నిండిన ఫస్ట్ టైం ఓటర్స్ కూడా వాళ్ళకి ఎపిక్ కార్డ్స్ని ఇప్పుడే అందించడం జరిగింది। అట్లాగే గత వారం 10 రోజుల నుంచి ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం పైన ఎలక్యూషను, ఎస్ఏ రైటింగు, అట్లాగే మిగతా కార్యక్రమాలు, పోటీలు కూడా వివిధ పాఠశాలలో నిర్వహించడం జరిగింది। వాళ్ళకు కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ కూడా అందించడం జరిగింది। మరి మన
ఓటర్ తాలూకా ఓటు యొక్క ప్రాముఖ్యత, సో ఓటు చేసుకునే విధానం, నమోదు చేసుకునే విధానం, అట్లాగే ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే విధానం, వాటి మీద మరి కొన్ని వీడియోస్ కూడా ప్రదర్శించడం జరిగింది. అట్లాగే భారత ఎన్నికల ప్రధాన అధికారి వారి అమూల్యమైన సందేశం కూడా వినిపించడం ఈరోజు జరిగింది. మరి జిల్లాలో ఉన్న ఓటర్ మహాశయులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ప్రతి ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ చేయాలి. అట్లాగే 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఇమ్మీడియట్గా మీరు మీ ఓటు హక్కుని నమోదు చేసుకోవాలి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా మంచి ప్రావీణ్యం సాధించాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఆకాంక్షించారు. మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న గుంటూరు ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల స్పోర్ట్స్ మీట్ను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. స్పోర్ట్స్ మీట్కు హాజరైన దామచర్ల జనార్దన్ రావుకు విద్యార్థులు స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థుల నుండి క్రీడా వందనాన్ని స్వీకరించారు. క్రీడలు విద్యార్థులకు మానసిక వికాసాన్ని కలిగిస్తాయని, వీటితో పాటు క్రీడలను కూడా విద్యార్థులు సమానంగా స్వీకరించాలన్నారు. దాదాపు 600 మంది విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారని గుంటూరు ఆక్స్ఫర్డ్ రీజనల్ ఇన్ఛార్జి నల్ల వేణుగోపాల్ తెలిపారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కన్వీనర్ రాజరాజేశ్వరి, ప్రిన్సిపల్స్ ఆల పద్మ, అల్లం కిరణ్, వైస్ ప్రిన్సిపల్స్ కనకదుర్గ, కోలా శ్రీదేవి, ఉపాధ్యాయునిలు తదితరులు పాల్గొన్నారు. Respecting the rules. Give the flags to somebody and go for lighting the flags. By lighting the lamp. Sir, please, ma'am. 1, 2, 1, 2, 3. 1, 2, 1, 2, 3. 1, 2, 1, 2, 3. 1, 2, 1, 2, 3. నెక్స్ట్ ఈరోజు ఆక్స్ఫర్డ్ ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, మీ కాలేజీ తీసుకుని రావడం లేదు ఫస్ట్ టైం, ఇదివరకు ఎప్పుడు కూడా రాలేదు. కాకపోతే దగ్గర 3 స్టేట్స్లో 35 స్కూల్స్ను కూడా ఈ కంపెనీ వాళ్ళు నడుపుతూ ఉంటాం. అదేవిధంగా 35,000 స్టూడెంట్స్ ఉంటాం. ఒక మంచి డిసిప్లైన్, ఆర్గనైజ్డ్ స్కిల్స్ ఉంటాయి ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్లో. ఎంతోమంది పిల్లలు కూడా చదువుకున్న వాళ్ళు కూడా అంతా కూడా మంచి భవిష్యత్తులో వెళ్తాం. చాలా సంతోషం ఇది. కాబట్టి ఇంకా కూడా బాగా జరగాలి, వాళ్ళకి ఇంకా మంచి పేరు ఈ ఇన్స్టిట్యూషన్కి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు రెడ్ హౌస్, బ్లూ హౌస్, అదేవిధంగా గ్రీన్ హౌస్, అదేవిధంగా ఎల్లో హౌస్, ఒక 4 టీమ్స్లో ఈరోజు ఏదైతే స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఫైనల్ కాబట్టి మీ అందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, భవిష్యత్తులో యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు కూడా తెచ్చుకోండి. చదువుతో పాటు స్పోర్ట్స్ అనేది మనకి రెడ్ హౌస్, బ్లూ హౌస్, గ్రీన్ హౌస్ అండ్ ఎల్లో హౌస్, మీరందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి సంవత్సరము ఏదో ఒక హౌస్ కి ఫస్ట్ ప్రైజ్, తర్వాత సెకండ్ ప్రైజ్ అలా రావడం జరుగుతుంది. కానీ పార్టిసిపేట్స్ అందరూ బాగా ఆడతారు. ఆడిన వాళ్ళలో ఎవరైనా సరే గెలిచేది ఒక్కలే. గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా మరియు గెలిచిన వాళ్ళని అభినందించాలి. అలాగే ఓడిపోయిన వాళ్ళని నిరుత్సాహపడకుండా నెక్స్ట్ టైం మళ్ళీ గెలవాలనే ఒక గోల్ తోటి మరి ముందుకు రావాలి. ఇది మనకి ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి విషయం. పిల్లలందరూ కూడా ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్స్ లో ఉన్న పిల్లలందరూ చాలా డిసిప్లైన్డ్ గా, మరి చదువు మీద ఒక ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, కో కరికులర్ యాక్టివిటీస్ ఎలాగంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానివ్వండి, అలాగే మీకు ఈ లైబ్రరీ కానివ్వండి, In
2006, there was a Ranji match going on between Delhi and Bangalore. So Delhi was losing wickets. Bangalore played first batting, and then Delhi was playing the match. Delhi was losing the match, and so many wickets fell. Suddenly, one small kid, 17 years old, he entered the ground and he started playing beautifully. By the end of the day, he scored 40 runs, and only one day was left for the game to finish. And he was thinking about the game to next day, that he want to play well and he want others to notice his performance. Suddenly, greenhouse. And third place go to memento to our honorable chief guest. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ఈ నెల 26వ తేదీన నిర్వహించే 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో విద్యుత్ దీపాలు మిరుమిట్లు గొలిపేలా అంగరంగ వైభవంగా అలంకరించారు. మండల పరిషత్ కార్యాలయాలలో పరిపాలన నిర్వహణ పటిష్టంగా అమలు చేసేందుకు ఎంపీడీఓలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జెడ్పీ సీఈఓ చిరంజీవి తెలిపారు. ఒంగోలు నగరంలోని డ్వామా కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎంపీడీఓలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయం నిర్వహణ, సమయపాలన, రికార్డుల నిర్వహణ తదితర అన్ని అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని సీఈఓ అన్నారు. ఇప్పటికే పలు దఫాలు శిక్షణ ఇవ్వడం జరిగిందని, ఎంపీడీఓల్లో పునరుత్తేజం కల్పించడం కోసం ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓతో పాటు ఎంపీడీఓలు పాల్గొన్నారు. ఈరోజు మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మంది ఎంపీడీఓలకి మన కమిషనర్ పంచాయతీరాజ్ అండ్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ఒక శిక్షణ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మండల ప్రజా పరిషత్తులో అసలు పరిపాలన ఏ విధంగా జరుగుతుంది, ఇంకా మండల పరిషత్తులో అడ్మినిస్ట్రేషన్ అనేది పటిష్టంగా అమలు చేసే దానికోసం అక్కడ జరుగుతున్న పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం ఏ విధంగా మనం సమావేశాలు నిర్వహించుకోవాలి, ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ నిర్వహించాలి, అదేవిధంగా ఏ విధంగా రికార్డు నిర్వహించుకోవాలి, అదేవిధంగా వాళ్ళ విధులు బాధ్యతలు వీటన్నింటికి సంబంధించి ఈరోజు ఒక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అందరూ కూడా హాజరవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే దాదాపు ఎంపీడోస్ అందరూ కూడా గతంలో శిక్షణ ఇచ్చున్నా కూడా ఎప్పటికప్పటికి వాళ్ళని రిఫ్రెష్ చేయాలనే ఉద్దేశంతో మన కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. దీంట్లో ఈ సెషన్లో ప్రతి విషయం కూడా మండల పరిషత్కి సంబంధించి సమావేశం అక్కడ 10:30 మార్నింగ్ 10:30 స్టార్ట్ అయితే సాయంత్రం ఏ విధంగా మనం ఆఫీస్ క్లోజ్ చేయాలి, అదేవిధంగా రికార్డులు ఏ విధంగా నిర్వహించుకోవాలి, సమావేశాలు ఏ విధంగా నిర్వహించుకోవాలి, అదేవిధంగా పనులు ఏ విధంగా చేపట్టాలి, ఇవన్నీ అంశాల మీద ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈరోజంతా కూడా ఇస్తున్నాం. థ్యాంక్ యూ.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తామన్న సూపర్ 6 పథకాలను 7 నెలలు అయినా అమలు చేయకపోగా మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేలుకొలుపుగా తాళి బజావా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ సత్యనారాయణ బాబు తెలిపారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా ఆధ్వర్యంలో తాళి బజావా కార్యక్రమాన్ని కలెక్టరేట్ ఎదుట నిర్వహించారు. సూపర్ 6 పథకంలో కేవలం గ్యాస్ పథకాన్ని అమలు చేశారు, కానీ అది అందరికీ అందుబాటులోకి రాలేదని, అంత పారదర్శకంగా లేదని సత్యనారాయణ బాబు అన్నారు. ఒక పథకాన్ని అమలు చేయడంలోనే విఫలమైన కూటమి ప్రభుత్వం మిగతా 5 పథకాలను ఎలా అమలు చేస్తుందని పేర్కొన్నారు. సూపర్ 6 పథకాలు అమలయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ ప్రతి నెల కలెక్టరేట్ల ఎదుట తాళి బజావా కార్యక్రమాన్ని చేపడుతుందని జిల్లా అధ్యక్షులు షేక్ సైదా తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని హెచ్చరించారు. నియోజకవర్గ ఇన్ఛార్జి బీఆర్ గౌస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీజేపీకి తొత్తే తప్ప సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని, జగన్ చేసిన అకృత్యాలను పదే పదే చూపించడం తప్ప వీళ్ల అభివృద్ధి గురించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో సంతనూతలపాడు ఇన్ఛార్జి విజయరాజు, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి కైపు కృష్ణారెడ్డి, నాయకులు మల్లికార్జునరావు, షేక్ రసూల్, బొడ్డు సతీష్, సుదర్శన్, రవి, ఉంగరాల శ్రీనివాసరావు, గోరెంట్ల కోటేశ్వరరావు, పైనం మధు, గిద్వోను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రియతమ నాయకురాలు షర్మిలారెడ్డి గారి సారథ్యంలో గత ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో సూపర్ 6 పథకాన్ని అమలు చేస్తామని, ఆ పథకాలని అమలు చేయాలని చెప్పి కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాళీ బజావ్ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు నగరంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మేము సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 7 నెలలైనా ఈ ప్రభుత్వం స్పందించినందుకు నిరసనగానే ఈ కార్యక్రమం చేపట్టిన విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పెద్దలు మరి గౌస్ సత్యేంద్రబాబు గారు చెప్పినట్లుగా ఈ పథకాలు అమలయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ ప్రతి నెల మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉంది. ఈ మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించేందుకు, నిద్ర లేపేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో వీళ్ళ ఎన్నికల హామీల్లో వీళ్ళ మేనిఫెస్టోలు సూపర్ 6 అంటూ 6 ఆకర్షణీయ పథకాలతో ప్రజల ముందుకు వచ్చారు. వాళ్ళకి 164 సీట్లతో గొప్ప మ్యాండేట్ ఇస్తే ఈరోజు ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలుగా వస్తున్నా వీటిలో ఒక ఉచిత గ్యాస్ తప్ప ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేని పరిస్థితి. ఆ గ్యాస్ పథకం కూడా ఏదో నామమాత్రమే తప్ప దాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసింది లేదు. దీన్ని ఉద్దేశించి ఈ కూటమి ప్రభుత్వాన్ని నిద్రలేపే కార్యక్రమంగా ఈ తాళీ బజావో అని మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడితో ఆగిపోదు. ప్రతి నెల ఈ సూపర్ 6 పథకాలు ఈ అమలు చేసేంత వరకు ఈ కూటమి ప్రభుత్వం మెళ్ళ ఉంచి సూపర్ 6 పథకాలు అమలు చేయించేంత వరకు ప్రతి నెల కలెక్టరేట్ వద్ద మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు ఈ తాళీ బజావో అనే కార్యక్రమం చేపడతారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీనియర్ ఓటర్లను జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినబోబులేసు శాలువాలతో సత్కరించారు. ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల, కళాశాల విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డిఆర్ఓ చినబోబులేసు, డిపిఓ గొట్టిపాటి వెంకటనాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ తేళ్ల రవికుమార్, డిఈఓ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చాముండేశ్వరి
ఇప్పుడు సన్మానం పొందుతున్న ఓటు హక్కును పొందారు. ఆ తదుపరి విషయం చాలా గర్వకారణం. మనం పొందడానికి ఒకసారి దామచర్ల సక్కుబాయి మా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి కళ్యాణి ముఖ్య అతిథిగా హాజరై ఓటర్ల బాధ్యతలను స్పష్టంగా వివరించారు. రాజనీతి శాస్త్ర విభాగం అధ్యాపకుడు చనామనేని వెంకటేశ్వర్లు విద్యార్థులకు ఓటర్ల దినోత్సవం ప్రాముఖ్యత గురించి వివరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ డోలా అనంతలక్ష్మి, పి యామిని, అమ్మాజీ, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. సందర్భంగా దేశం ముందడుగు వేయాలి అంటే ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటి అంటే మనం చేయగలిగింది ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుని ఒక మంచి విజన్, ఒక మంచి లీడర్ ఉన్నప్పుడు దేశం ఆటోమేటిక్గా ముందడుగు వేస్తుంది. కాబట్టి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి అంటే ఒక ఆయుధం ఏంటి అంటే మన ఓటు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యత సదర్ని ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి దేశ ప్రగతి కోసం ప్రతి ఒక్కళ్ళు ఓటు వేస్తారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసే ప్రతి సిబ్బంది నిబద్ధతతో పనిచేసి ఇచ్చిన లక్ష్యం మేరకు 32 లక్షల పని దినాలను 2 నెలల్లో చేయాల్సి ఉందని, ఆ దిశగా సిబ్బంది కంకణబద్దులై పనిచేయాలని డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ తెలిపారు. డ్వామా కార్యాలయం నుండి అన్ని మండలాల కార్యాలయాల్లోని డ్వామా సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 150 గ్రామ పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకం జరగలేదని, ఈ నియామకాలపై దృష్టి సారించకపోతే అనుకున్న లక్ష్యాలు సాధించలేమన్నారు.
వచ్చే వారంలోపు ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాలతో పాటు సిబ్బంది సర్దుబాటును చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 3500 ఫారం పాండ్స్ చేపట్టాలని, ఇవి చేయటం వల్ల 8 లక్షల పని దినాలు చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 415 అమృత్ సరోవర్ చెరువులు పనులు చేపట్టాల్సి ఉందని పీడీ తెలిపారు. పనుల కేటాయింపుల్లో కూలీల పట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు వివక్షత లేకుండా పనులు చూపించాలని, అలా చేయటం వల్లనే కూలీలు పనుల్లో ఉత్సాహంగా పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇది పరిశీలన దగ్గరగా చేస్తాం. అలా ఎవరైనా వివక్ష చూపిస్తే నేను చెప్తాను. సో ఈ విధమైనటువంటి వివక్ష లేకుండా ఫీల్డ్ అసిస్టెంట్స్ బేసిక్గా చూడాలి అనేది డే 1 నుంచి మీ అంటే 20% మనకి ఫీల్డ్ అసిస్టెంట్స్ మనం పొజిషన్ చేసుకోకపోతే మనం అనుకున్న లక్ష్యం నెరవేరడం అనేది కష్టమైంది. సో కాబట్టి సీరియస్గా ఏపీడీస్ ఒకసారి ఏపీఓస్తో మాట్లాడుకొని నాకు మీకు నేను నెక్స్ట్ వీక్ నేను టైం ఇస్తానని చెప్పాను కదా. సో అప్పటికల్లా యూ కమ్ విత్ డీటెయిల్డ్ ఒక మండలం గురించి మీరు ఒక్కొక్క మండలం గురించి ఒక పావు గంట నాకు డీటెయిల్డ్గా చెప్పాలి. స్టాఫ్ గురించి, ఫీల్డ్ అసిస్టెంట్ వేకెన్సీ పొజిషన్ ఏంటి, ఎక్కడ ప్రాబ్లం ఉంది, పొలిటికల్గా ఇవ్వడంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా, వచ్చినప్పుడు మీరు మాట్లాడితే మీరు నేను కలిసి అది విల్ సార్ట్ ఇట్ అవుట్. సో నెక్స్ట్ వీక్ అనేది మనం ఈ గ్యాప్స్, ఈ ఫీల్డ్ అసిస్టెంట్ పొజిషనింగ్కి సంబంధించిన గ్యాప్స్ కానీ, అలాగే స్టాఫ్ మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ కానీ, దిస్ వీఆర్ గోయింగ్ టు ఫైనలైజ్ ఈ 26 తర్వాత రిపబ్లిక్ డేగా అయిపోగానే విల్ ఫైనలైజ్ ఆల్ ద లిస్ట్. ఇక్కడ మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గ్రామాల్లో మనకు వస్తున్న కంప్లైంట్స్ ఏంటంటే ఫీల్డ్ అసిస్టెంట్స్ వాళ్ళకి ఇష్టమైతే తేలిక పని ఇస్తారు, వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళకి కష్టమైన పని ఇస్తారు. సో ఒక ఫారం పాండ్ అంటే కష్టం, అది తవ్వాలి. అదే ఒక ఫీల్డ్ ఛానల్ డీసిల్టేషన్ అంటే చాలా తేలిక వరకు ఏముంది, పారబెట్టి పైపైన గడ్డి చెక్కితే అది పని అయిపోయింది. సో ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకేమో తేలిక పని ఇస్తారు, అంటే 1 గంట పోతే వాళ్ళకి 300 వస్తాయి. వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, వీళ్ళందరూ పారపాండ్ చేసుకోండి, మీకు ఇష్టమైన పారపాండ్ చేసుకోండి, లేకపోతే మానేసేయమనే పరిస్థితి ఉంది. సో నేను ఒకటే చెప్తున్నా, మీరు ఆ విధంగా కనుక డిస్క్రిమినేషన్ చూపిస్తే అంటే వివక్ష చూపిస్తే ఒక 6 నెలల్లో వేజ్ సీకర్స్ ఎవరు కూడా మీరు చెప్తే వాళ్ళు రెస్పాండ్ కారు. వేజ్ సీకర్స్ ఎప్పుడు రెస్పాండ్ అవుతారు, మీరు న్యాయంగా ధర్మబద్ధంగా అందరికీ సమానంగా చూస్తే మీరు వేజ్ సీకర్స్ మీకు ప్రాపర్గా రెస్పాండ్ అవుతారు. మీరు చెప్తే మీకు విలువ ఉంటుంది, మీ మాటకు వాళ్ళు గౌరవిస్తారు. సో కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్స్ ఫారం పాండ్ మీరు ఒక గ్రూప్కి ఇచ్చినప్పుడు ప్రతి మహిళ స్వయం శక్తితో ఎదిగి ఎంటర్ప్రైనూర్గా మారాలని మెప్మపీడి తేళ్ల రవికుమార్ అన్నారు. ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్లో దేవ్కార్ అండ్ బైక్ స్పాలో పీఎం ఈజీపీ పథకంలో స్వయం సహాయక సంఘ సభ్యురాలు కుసుమ ఏర్పాటు చేసిన హైడ్రాసిక్స్ పవర్ పీలర్ను పీడి తేళ్ల రవికుమార్ ప్రారంభించారు. దీని నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల్లో ప్రతి ఇంట్లో ఒక మహిళ ఒక ఎంటర్ప్రైనూర్ కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పీడి అన్నారు. కార్యక్రమంలో సీఎంఎం కల్పన, మెప్మా అధికారులు ఎన్ విజయ్ కుమార్, డి సంతోష్, జగదీశ్వర్ రెడ్డి, సిఓ రూపాలక్ష్మి, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు గ్రామానికి చెందిన మెప్మాలోని నూతన స్వయం సహాయక సంఘ సభ్యురాలైన ఎల్ కుసుమ వారి యొక్క భర్త గారు మధు గారు మరి కార్ వాష్ బైక్ వాష్ సంబంధించి లేటెస్ట్ మిషనరీని తీసుకొచ్చి ఒంగోలులోనే A1 కన్వెన్షన్ హాల్ ఎదురుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంజయ్ రోడ్లోని నారాయణ ఇంగ్లీష్ మీడియం క్యాంపస్ స్కూల్ విద్యార్థులు ఒంగోలు నగరంలో 100 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీని నిర్వహించారు. 2 కిలోమీటర్ల వరకు ర్యాలీలో భారత్ మాతాకి జై అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ప్రిన్సిపల్ కిరణ్ మాట్లాడుతూ 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో దేశభక్తి, దేశ సమగ్రతను పెంపొందించేందుకు ఇలాంటి ర్యాలీ ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ర్యాలీకి సహకరించిన ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇవాళ భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే జాతి సమైక్యత రాగం కోసం ప్రిన్సిపాల్ అయిన నేను కిరణ్ కుమార్గా మా ఉపాధ్యాయ బృందం, మా విద్యార్థులు, తల్లిదండ్రులతో సహా 25వ తారీఖునే సుమారు 100 మీటర్ల ర్యాలీతో ఒక గొప్ప ర్యాలీ నిర్వహించి భారతదేశం యొక్క ఖ్యాతిని, విశిష్టతను ఒంగోలు పురవాసులందరికీ తెలియజెప్పే విధంగా సుమారు ఒక 2 కిలోమీటర్ల ర్యాలీని 100 మీటర్ల తిరంగా జెండాతో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మా విద్యార్థులు, ఉపాధ్యాయులు, మా ఒంగోలు నారాయణ యాజమాన్యం శ్రీ పెద్దిరెడ్డి గారు, మా కోఆర్డినేటర్స్ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మాకు సహకరించినటువంటి ప్రతి తల్లిదండ్రికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. ముఖ్యంగా 76 వసంతాలు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మన దేశంలో రకరకాల భాషలు, యాసలు, వేషధారణలో ఉన్నప్పటికీ మనమంతా ఒక్కటే, భారతదేశం అంతా ఒక్కటే అని తెలియజెప్పే విధంగా ఈ ర్యాలీని నారాయణ విద్యా సంస్థల తరపున నారాయణ యాజమాన్య నియమ నిబంధనలకు అనుసారంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి పోలీసు వారికి, ప్రత్యేకించి ట్రాఫిక్ పోలీసు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నగరంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. జాతీయ ఓటర్ల దినోత్సవంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒంగోలు తహసీల్దార్ వాసు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అశోక్, సలోమి, శ్రీనివాస్, ఆర్ఐలు శ్రీనివాస్, శ్రీకాంత్, చిరంజీవి, పద్మజ చౌదరి తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో ప్రతిజ్ఞ చేశారు. మార్కాపురం పట్టణంలోని 4వ వార్డులో నిర్వహించిన మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులో కలిగి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వార్డులోని సమస్యలను 2-3 రోజుల్లో పరిష్కరించేలా అధికారులు తక్షణమే స్పందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజలు కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు కావాలని శాసనసభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. ఈ రోడ్ వేసి చేస్తామన్నా నేను చేస్తాను. అప్పటి నుంచి చాలా ప్రాబ్లం సార్. వాటర్ ఎక్కడ కావచ్చు ట్యాంక్ ఉంది కదా, కలపాలి సార్. నీకు తొందరలో ప్రభుత్వం తరఫున నీకు ఇన్నికడి మిషన్లు ఇప్పిస్తా, చెప్పేదినా నీకు ఇప్పిస్తా. ఈ లోపల డాక్టర్ దగ్గర అందరి దగ్గర చెక్ చేయించుకో, గవర్నమెంట్ హాస్పిటల్ పోయి నీకు ఇప్పిస్తలే ఉండు. కాదు అంటే ఇది వీళ్ళకి ఇప్పుడు దీన్ని మొత్తము ఇది డ్రైన్ అన్నప్పుడు ఇది పూర్తి చేసి క్లీన్ చేసేస్తే అదే వాళ్ళు అంటున్నారు. వెళ్ళిపోతే ఎన్నాళ్ళు ఉన్నాయి ఇంతే సార్. మనం ఇప్పుడు చేసిన మళ్ళీ వారానికి పోట్ల మీరు ఏడ కాలాలు తీస్తున్నారా సామె? మీరు కాలాలు అవి పోకుండా ఎన్నికి వస్తా ఉన్నాయి. బండది తీసి లాగు దాంట్లోకి పట్టేస్తే అడికల్లా సరిపోతుందని ఆ రోజు మన చిలక పట్టణ పెట్టినప్పుడు మన అక్కడిది ఇక్కడిది 2 పెట్టించా. ఇది దూవిచ్చినాము.
అదే ఆగిపోయింది. బ్లాక్ అయిపోయింది, ఫ్లో కావట్లేదు. సామాజిక సేవా రంగంలో పేద విద్యార్థుల చదువుల కోసం ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం కులమతాలకు అతీతంగా పనిచేస్తుందని అధ్యక్షులు మండవ మురళీకృష్ణ అన్నారు. నిర్మల్ నగర్లోని సంఘ కార్యాలయంలో మద్దిపాడు మండలం సీతారాంపురం గ్రామ విద్యార్థులు హర్షిని డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ డిగ్రీ చదువుతున్నారు. పేదరికం కారణంగా ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న వైనాన్ని గుర్తించి వారికి ఫీజుల నిమిత్తం వారికి 40,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. సంఘం తరఫున ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదలకు వారి ఆర్థిక స్థితిగతులను గుర్తించి సంఘం తరఫున సహాయాన్ని అందజేస్తుందని మురళీకృష్ణ తెలిపారు. ప్రణాళికాబద్ధంగా అర్హులను గుర్తించి వారికి సేవ చేయడానికి తమ సంఘం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఆలా హనుమంతరావు, చిడిపోతు వెంకటేశ్వర్లు, కాట్రగడ్డ రఘుపతిరావు, అబ్బూరి నవీన్ కుమార్, పావులూరి బాపయ్య చౌదరి, నాగుబోయిన భాస్కరరావు, కంచర్ల వెంకటనారాయణ, వడ్డెంపూడి సుజాత, దుగ్గినేని వెంకట్రావు, పాటిబండ్ల వెంకటేశ్వర్లు, గోగినేని శ్రీను తదితరులు పాల్గొన్నారు. చరణ్ సాయి బిఏ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. సీతారాంపురం గ్రామం, మద్దిపాడు మండలం. అదేవిధంగా మైత్రేయి సెకండ్ ఇయర్ ఇంటర్ ఏడుగుండ్లపాడులో హర్షిని కాలేజీలో చదువుతూ ఉంది. ఈ అబ్బాయి కూడా హర్షిని కాలేజీలో ఇక్కడ ఒంగోలులో బిఏ సెకండ్ ఇయర్ బీసీఏ చదువుతూ ఉన్నాడు. వాళ్ళ తండ్రి బాధ్యతలు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తాతయ్య మలి వయసులో ఉన్నాడు. సన్నకారు రైతు, ఆదాయం అంతగా లేదు. వాళ్ళకి ఫీజులు కట్టడానికి కూడా ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేక కమ్మవారి సేవా సంఘాన్ని సంప్రదించడం జరిగింది. కమిటీ సభ్యులందరూ కూడా సహృదయంతో సహకరించి అందరూ వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏర్పాటు చేసి పిల్లలకి ఈ సంవత్సరానికి హర్షిని కాలేజీకి ఫీజు చెల్లించడానికి అందరూ కూడా ఆమోదించి ఈరోజు చెక్కు ద్వారా హర్షిని కాలేజీకి ఫీజు చెల్లించడం జరుగుతూ ఉంది. వాళ్ళకి మేమున్నామని ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం కోసం, భవిష్యత్తులో వాళ్ళకి ధైర్యంగా చదువుకోవటానికి అవకాశం కల్పించడం కోసం ఇలాంటి కష్టాలు వస్తూ ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కొని జీవితంలో సాఫల్యం పొందాలి, సక్సెస్ని సాధించాలి అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం ఈరోజు వాళ్ళకి మేము సంఘం తరపున ఫీజు చెల్లించడం జరిగింది. నాకు పెద్ద ఒక ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కనపడతా ఉన్నారు. మా మనవడు మనవరాలు ఫీజు అయ్యా అది ఇది అని. నేను రావద్దు పెద్ద అని ఎంతవరో నేను చూస్తానని చెప్పి అదే విషయం మన కమ్మ సంఘం పెద్దలకి అలాగే మన సెక్రటరీ హనుమంతరావు గారికి చెప్పాను. సంఘం డబ్బులు ఇంకా మనకి పోగవలేదు కదా, తలో ఒక కంట్రిబ్యూషన్ చేసుకుని వేసి కొన్నాళ్ళ వరకు ఈ పద్ధతి కొనసాగిద్దామని ముందుకు వచ్చారు. ఆయనే రోజు ఒక వారం నుంచి అందరితో మాట్లాడి ఒక కొంత అమౌంట్ పోగు చేసి పిల్లల ఫీజు కడదామని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. దీన్ని అందరూ సహకరించినందుకు అందరికీ నేను మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మీ ద్వారా తెలియజేస్తున్నా, ఎవరైనా పిల్లలు అధైర్యపడకుండా మాకు తెలియపరిస్తే వాళ్ళ పెద్దలు కానీ మా వంతు మేము కృషి చేసి వాళ్ళ ఫీజులు కానీ మేము జనరల్గా రేపు మే జూన్లో పిల్లలు కొంతమంది ఫీజులు కానీ ల్యాప్టాప్లు కానీ చేద్దాం. ఈలోపు కొంతమంది సెకండ్ టర్మ్ మన పండగ అయిపోయిన తర్వాత కొంతమందికి ఫీజులు కట్టలేక పిల్లల్ని ఇంటికి పంపిస్తున్నారని తెలిసింది. మా దృష్టికి వచ్చిన కొంతమందికి మేము హెల్ప్ చేస్తాక ఈ 2-3 నెలలు కొంచెం కార్యక్రమం కూడా అనుకున్నాము. అలాగే ఎవరైనా ముందుకు వస్తే మా వంతు మేము జెన్యూన్గా ఉంటే మా కమిటీ నిర్ణయించి మేము హెల్ప్ చేస్తాం. అందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలి. ఇలాగే మేము మా సభ్యుల సహకారం అలాగే దాతలు కూడా సహకారం మాకు అందించాలి తెలుపుకుంటూ మేము ఫీజులు చెల్లిస్తున్నాము అనే దానికి చాలా గర్వపడుతున్నాము. గత కొద్ది కాలంగా ఒక పెద్ద ఆయన మా అధ్యక్షులు మండవ మురళీకృష్ణ గారి దగ్గరికి నిస్సహాయ స్థితిలో రావడం జరిగింది. వాళ్ళ పిల్లలు మనవడు మనవరాలు వాళ్ళిద్దరికీ కూడా చదివించే స్తోమత లేక ఫీజులు హెల్ప్ చేయమని చెప్పానని తరచుగా ఆయన పెద్ద ఆయన వస్తూ అడుగుతూ ఉండేవాళ్ళు. మేమందరం మా కమిటీ సభ్యులందరం కమ్మ సంఘం కమిటీ సభ్యులందరం స్పందించి ఆ పిల్లలకు సహాయం చేద్దాము అనే ఉద్దేశంతో మేమందరం కూడా తలా ఇంత అని చెప్పానని వాళ్ళకి డబ్బులు పోగు చేసుకొని 40,000 రూపాయలు వాళ్ళ ఫీజు నిమిత్తం మేము వాళ్ళకి ఇవ్వడం అనేది ఇప్పుడు ఈ రోజున జరుగుతూ ఉంది. ఆ పిల్లలు ఆత్మస్థైర్యం మనోనిబ్బరంతో ముందుకు పోవాలి, బాగా చదువుకోవాలి, మంచి స్థితికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిమ్మకుర్తిలో భాష్యం స్కూల్లో స్పోర్ట్స్ మీట్స్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు మాక్ డ్రిల్ చేశారు.
ప్రముఖ ఇండియన్ జర్నలిస్ట్ రాజేంద్ర అవస్థి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చీమకుర్తి మండల జర్నలిస్టు మిత్రులు రాజేంద్ర అవస్థి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రకాశం జోనల్ ఇన్ఛార్జి శ్రీకృష్ణ గణేష్, ప్రిన్సిపల్ జయకృష్ణ మరియు స్కూల్ ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్లో ముఖ్య ఉద్దేశం మనకి ఏంటంటే పిల్లల్ని మెంటల్గానే కాకుండా ఫిజికల్గా కూడా స్ట్రాంగ్గా ఉంచేటటువంటి మెయిన్ ముఖ్య ఉద్దేశంతో మన భాష్యం సంస్థలు పిల్లలకి తెలుగు, ఇంగ్లీష్, హిందీ లాగానే PE అనేటటువంటి ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా చేర్చడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని మనం ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేసుకోవడం, ఆ స్పోర్ట్స్ మీట్ ద్వారా విద్యోన్నతి ఫౌండేషన్ ద్వారా 10వ తరగతి విద్యార్థులకు ఇటీవల నిర్వహించిన స్కాలర్షిప్ మెరిట్ పరీక్షలో ప్రతిభావంతుల జాబితాలను అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ కార్యాలయం విడుదల చేశారు. ఈ నెల 5వ తేదీన అద్దంకి, జై పంగళూరు, ఇంకొల్లు మండలాల్లో స్కాలర్షిప్ పరీక్షలు నిర్వహించారు. మండలానికి 5 చొప్పున 15 మంది ప్రతిభావంతులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ ఇవ్వనున్నట్లు ఫౌండేషన్ డైరెక్టర్ ధూళిపాళ్ల వీరనారాయణ తెలిపారు. కార్యక్రమంలో మల్లాది శ్రీనివాసరావు, మన్నం త్రిమూర్తులు, తాళ్లూరు బాబురావు, గాడిపర్తి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ ద్వారా 2025 సంవత్సరంలో గాను జనవరి 5వ తారీఖు స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేశాము. మొత్తం 22 హై స్కూల్స్ నుంచి 288 మంది విద్యార్థులు హాజరయ్యారు. వాళ్ళందరికీ పరీక్షని నిర్వహించి ఎవాల్యుయేషన్ చేసి ఈరోజు పత్రికాముఖంగా మెరిట్ అయిన వాళ్ళ లిస్ట్ రిలీజ్ చేయడం అయింది. ఈ ఒక్కొక్క మండలానికి 5 చొప్పున అద్దంకి, ఇంకొల్లు, పంగళూరు మండలాల్లో 15 మందిని సెలెక్ట్ చేశాము. ఈ 15 మందికి కాను పంగళూరు హై స్కూల్ 4, చందలూరు, అద్దంకి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. సమస్య సహనాన్ని పరీక్షిస్తుంది, సహనం జీవితాన్ని నిలబెడుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.